సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. సో గైస్, ఈ వీడియో ఏంటంటే మనకి క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఏదైతే ఉందో మనకి 4.1లో, సో దాని రిలేటెడ్ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే వాడిని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి. సో గైస్, ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ కంప్యూటర్ నెట్వర్క్స్ రిలేటెడ్ ఫస్ట్ వచ్చేసరికి సెక్యూరిటీ అటాక్స్ అండ్ ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి పార్ట్ 2 వీడియోస్ సెక్యూరిటీ సర్వీసెస్. సో ఈ రెండు రిలేటెడ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లీవ్ చేస్తాను లింక్ని, అండ్ యాజ్ వెల్ యాజ్ కార్డ్స్లో ఉంటుంది, అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా మీరైతే ఆ వీడియోస్ని చూసుకోవచ్చు. సో కమింగ్ ఓవర్, మనకి ఇదేంటంటే మనకి సో ఇట్ ఈస్ అ మెకానిజం. సో సెక్యూరిటీ మెకానిజం, అసలు ఈ సెక్యూరిటీ మెకానిజం అంటే ఏంటి, ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అయితే పడింది ఆల్రెడీ 2023 బ్యాచ్కి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, నాట్ ఓన్లీ ఫర్ 4.1 అండ్ r19 అండ్ r20 వీడియోస్. సో వీటితో పాటుగా ఏంటంటే మనకి జాబ్ అప్డేట్స్ కూడా వస్తాయి. ఓన్లీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ గైస్. సో వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇఫ్ మీకు కనుక అప్డేట్స్ కావాలి అనుకుంటే. సో ఓకే ఫైన్, ఈ సెక్యూరిటీ మెకానిజం అంటే ఏంటో చూద్దాం. సో a mechanism that is designed to detect, prevent or recover from a security attack is called as a security mechanism. అసలు ఈ సెక్యూరిటీ మెకానిజం ఏం చేస్తుందంటే, సపోజ్ మనకి అటాకర్, సో కాల్డ్ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో, సో వాడు కనుక ఆ డేటాని ఏదైనా మోడిఫై చేసినా, లేకపోతే సో వాళ్ళు ఏదన్నా సెక్యూరిటీ అటాక్స్ ప్లాన్ చేసినా, సిన్స్ ఈ సెక్యూరిటీ మెకానిజమ్స్ అనేవి లైక్ సెక్యూరిటీ అటాక్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి మోస్ట్ అండ్ ప్రాబబ్లీ. సో ఎప్పుడైతే అటాకర్ అనేవాడు ఆ కంపెనీకి దగ్గరగా ఉండడు, సో దట్ హీ విల్ ట్రై టు పర్ఫామ్ ప్యాసివ్ అటాక్స్. సో ఇలా ఈ ప్యాసివ్ అటాక్స్ మాత్రమే పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడైతే ఈ ప్యాసివ్ అటాక్స్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేశాడో, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తుందంటే ఈ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, సో అటాక్ జరగబోతుంది అని డిటెక్ట్ చేస్తే వెంటనే దాన్ని ప్రివెంట్ చేస్తుంది. లేదు అనుకుంటే ఆల్రెడీ ఒకవేళ ఏదైనా జరిగినా కానీ డేటా లాస్ ఏదైతే ఉందో, సో ఇక్కడ డేటా బ్రీచ్ జరుగుతుందని చెప్పేసి సో ఆ మెకానిజమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఆ అటాక్ ఏదైతే ఉందో ఆ అటాక్ని ఇన్స్టెంట్గా క్లోజ్ చేసేస్తుంది. సో ఇది సెక్యూరిటీ మెకానిజం అంటే. సో మనకి సెక్యూరిటీ మెకానిజంలో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి ఏంటంటే స్పెసిఫిక్ సెక్యూరిటీ మెకానిజమ్స్ అండ్ ద నెక్స్ట్ ఈజ్ పర్సివేసివ్ సెక్యూరిటీ మెకానిజమ్స్. సో కమింగ్ అవుట్ టు ద స్పెసిఫిక్ సెక్యూరిటీ మెకానిజమ్స్, నేమ్లోనే ఉంది చూడండి స్పెసిఫిక్ సెక్యూరిటీ మెకానిజం ఏంటంటే, సో మనకి క్రిప్టోగ్రఫీ ఉంది. సో జనరల్లీ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి, సో జనరల్లీ ఒక ప్లెయిన్ టెక్స్ట్ ఉంది. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ని మనం హాయ్ అనుకుందాం. ఈ హాయ్ని సో ఏఐఎస్ అల్గారిథమ్స్ కానివ్వండి, లేకపోతే SHA 256 బిట్స్ అల్గారిథమ్స్ కానీ, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి ఈ హాయ్ అనే దాన్ని సో ఇలా కన్వర్ట్ చేసి పంపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ హాయ్ అనేది ఎన్క్రిప్టెడ్ డేటాగా కన్వర్ట్ అయిందో, సో ఈ ప్రాసెస్ జరగడానికి ఏంటి, సో ఒక అల్గారిథం యూస్ చేసాం. సో ఈ అల్గారిథంలోనే మనకి దీని యొక్క పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో దీన్నే కీ అంటాం. సో కీ, ఈ పాస్వర్డ్ని కీ అంటాం. సో ఈ HHREG88489 ఇదేంటంటే ఈ హాయ్ అనేది ఇంత పెద్ద దానిగా కన్వర్ట్ అయింది. సో మళ్ళీ దీన్ని హాయ్ కింద కన్వర్ట్ చేయడానికి సో వీ నీడ్ ఏ కీ. సో ఈ కీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళే ప్రాసెస్లో ఈ డేటా మొత్తం ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఇలా కన్వర్ట్ అవుతుంది. వన్స్ సెండర్ నుంచి రిసీవర్కి వెళ్తుందో, రిసీవర్కి రీచ్ అయ్యే ముందు ఈ కీని యూస్ చేసి మళ్ళీ హాయ్ అని మెసేజ్ సెండ్ చేస్తుంది. సో ఇదనమాట మనకి బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి, ఈ స్పెసిఫిక్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఏం చేస్తుందంటే జస్ట్ ఓన్లీ సమ్ పర్టికులర్ ఏదైతే హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అల్గారిథం ఉంటుందో ఆ హై స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అల్గారిథంని యూజ్ చేసి మన డేటా ఏదైతే ఉందో వాటిని సెక్యూరిటీ అటాక్స్ నుంచి ప్రివెంట్ చేసింది. సో టు బి ప్రిసైజ్, మనకి సెక్యూరిటీ స్పెసిఫిక్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఏంటంటే హై అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ని యూజ్ చేస్తాం. లైక్ ఇవి మోస్ట్లీ మిలిటరీస్ దగ్గర కానీ, లేకపోతే లైక్ మన పెద్ద పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ PM వీళ్ళ మెయిల్స్ ఎన్క్రిప్టెడ్లో ఉంటాయి ఎప్పుడు. సో ఇట్లాంటి వాటిల్లో ఈ మెయిన్గా ఈ స్పెసిఫిక్ సెక్యూరిటీ మెకానిజమ్స్ని యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కమింగ్ ఓవర్, సో ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ది ఎన్సైఫర్మెంట్. సో ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ మ్యాథమెటికల్ అల్గారిథమ్స్ ఫర్ కన్వర్టింగ్ డేటా ఇంటూ ఏ ఫార్మ్ దట్ ఈస్ నాట్ ఇంటెలిజిబుల్.
సో ఇక్కడ ఇంటెలిజిబుల్ అంటే ద డేటా దట్ కెనాట్ బి చేంజ్డ్. సో ఇదన్నమాట. ఎన్సైఫర్మెంట్ అంటే ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఉందో, సో బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ లైక్ SHA 256 కానివ్వండి, లేకపోతే DAS కానివ్వండి, లేకపోతే AES కానివ్వండి, సో ఇట్లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఎన్క్రిప్టెడ్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి ఏదైతే ప్లెయిన్ టెక్స్ట్ ఉందో ఆ ప్లెయిన్ టెక్స్ట్ని సో దే విల్ కన్వర్ట్ ఇంటూ నాన్ రీడబుల్ ఫార్మాట్. సో ఎప్పుడైతే నాన్ రీడబుల్ ఫార్మాట్ ఉందో అది దానికి ఎట్లాంటి అల్గారిథం యూస్ చేసామనేది సో మనకు అర్థం కాదు. సో దట్ ఎట్లాంటి డేటా అటాక్ పర్ఫామ్ అయినప్పటికీ ప్లెయిన్ ఎన్క్రిప్టెడ్ డేటా ఏదైతే ఉందో సో అది వేరే వాళ్ళకి అర్థం కాదు, లైక్ ఆ హ్యాకర్కి అర్థం కాదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎన్సైఫర్మెంట్. అండ్ ద నెక్స్ట్ ఈస్ డిజిటల్ సిగ్నేచర్. సో డిజిటల్ సిగ్నేచర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే హోప్ మనీ ఎర్నింగ్ యాప్స్ అయితే చాలామంది చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో ఇఫ్ మీకు మనీ ఎర్నింగ్ యాప్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి సో యూ కెన్ ఆస్క్ ఫర్ ఇట్. నెక్స్ట్ ఈ డిజిటల్ సిగ్నేచర్ ఏంటంటే జనరల్లీ మనం ఎప్పుడైతే మనీ ఎర్నింగ్ యాప్స్ లైక్ అప్స్టాక్ కానివ్వండి, ఇట్లా కొన్ని డిఫరెంట్ ట్రేడింగ్ యాప్స్ లాగిన్ అవుతున్నామో లేకపోతే సైన్అప్ అవుతున్నామో, సో సైన్అప్ అయ్యే ప్రాసెస్లో మీ క్లాస్లో ఈ సైన్ అని చెప్పేసి ఉంటుంది, లైక్ మీ నేమ్ని అక్కడ ఎంటర్ చేయమని చెప్పేసి. హోప్ మీ అందరికి ఐడియా ఉంటుంది. సో ఎవరికైతే ఐడియా లేదో, సో ఇది ఏంటంటే ఈ సైన్ ఈజ్ నథింగ్ బట్ ఏదన్నా మీరు ఒక పర్టికులర్ సింపుల్గా ఎట్లా చెప్పుకోవాలంటే, సపోజ్ మీ ల్యాప్టాప్ ఉంది. సో మీ ల్యాప్టాప్ని మీరు ఓపెన్ చేసేటప్పుడు లైక్ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగేటప్పుడు పైన ఏం వస్తుంది, మీ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో దట్ ఈస్ యువర్ సిగ్నేచర్ దేర్. అంటే మీరు మిమ్మల్ని ఎలా కాల్ చేసుకుంటున్నారు అనేది అక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఈ డిజిటల్ సిగ్నేచర్ ఏంటంటే వన్స్ ఈ ప్రాపర్టీ మీది అని మీరు అక్కడ మెన్షన్ చేస్తారు. లైక్ రెజ్యూమ్లో మీరు లాస్ట్లో మీ ప్లేస్ డేట్ తర్వాత లాస్ట్లో రెజ్యూమ్లో సిగ్నేచర్ చేస్తారు కదా, సో అట్లాంటి టైప్ ఆఫ్ సిగ్నేచర్ అనమాట ఈ డిజిటల్ సిగ్నేచర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీ నేమ్ని అక్కడ కాంప్రహెండ్ చేస్తారు. సో ద అపెండెడ్ data are a cryptographic transformation applied to any data unit, allowing to prove the source and integrity of the data unit and protect against forgery. సో ఈ డిజిటల్ సిగ్నేచర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే, సో మన డేటా ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాం. సో మన డిజిటల్ సిగ్నేచర్ ఉండటం వల్ల ఆ ఎన్క్రిప్ట్ చేసిన డేటా అనేది డీక్రిప్ట్ చేయడానికి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వన్స్ మనం ఎన్క్రిప్ట్ చేసిన డేటాని డీక్రిప్ట్ చేసాం అనుకోండి, అక్కడ మన డిజిటల్ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ డిజిటల్ సిగ్నేచర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇట్లాంటి వాటి వల్ల ఈ డిజిటల్ సిగ్నేచర్ వల్ల ఇట్లాంటి వాటికి ఫోర్జరీ జరగకుండా మనం ఆపుకోవచ్చు. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్. సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఫర్ షూర్ నేనైతే వీడియోకి రిప్లై ఇస్తాను. లైక్ మీ కమెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీకు కనుక ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ కావాలి అనుకుంటే CNSకి, సో ప్లీజ్ డూ లైక్. 100 likes అయితే టార్గెట్. 100 likes అయితే ఎప్పుడైతే వచ్చినాయి నేను ఓన్లీ దెన్ అప్పుడు మాత్రమే నేను వీడియోకి రిలీజ్ చేస్తాను. లైక్ ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయిపోయింది. సో జస్ట్ నేను ప్రైవేట్ నుంచి పబ్లిక్లోకి చేంజ్ చేస్తా అండ్ దెన్ యూ కెన్ గెట్ యువర్ CNS ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఈజ్ యాక్సెస్ కంట్రోల్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే యాక్సెస్ కంట్రోల్. సో నేమ్లోనే ఉంది యాక్సెస్ కంట్రోల్. సో యాక్సెసింగ్ కంట్రోల్ అనమాట. సో ఈ యాక్సెస్ కంట్రోల్ ఏంటి? సో ఇదేంటంటే, సో ఏవైతే మనకి సిస్టంలో డేటా ఉందో సో కాల్ సిస్టమ్ రిసోర్సెస్, ఆ సిస్టమ్ రిసోర్సెస్కి డిఫరెంట్ పర్మిషన్స్ అనేవి ఇవ్వటం అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ యాక్సెస్ కంట్రోల్. సో ఏ వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎన్ఫోర్సింగ్ యాక్సెస్ పర్మిషన్ టు ద సిస్టమ్ రిసోర్సెస్. సో డిఫరెంట్ టెక్నిక్స్ ఆర్ డిఫరెంట్ యూజర్స్కి ఎవరైతే ఉన్నారో ఆర్ ఏదైతే మనకి పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ అనేటికి పర్మిషన్స్ ఇవ్వటం. సో ద నెక్స్ట్ ఇస్ డేటా ఇంటిగ్రిటీ. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటి? సో డేటా అనేది ఏదైనా చేంజ్ ఉందా లేకపోతే డేటా యాస్టీస్ ఉందా లేదా అని చెక్ చేసేది డేటా ఇంటిగ్రిటీ. సో డేటా ఇంటిగ్రిటీ అంటే ఏ వెరైటీ ఆఫ్ మెకానిజమ్స్ దట్ ఈస్ యూజ్డ్ టు అష్యూర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద డేటా యూనిట్ ఆర్ ద స్ట్రీమ్ ఆఫ్ డేటా యూనిట్స్. సో డేటా ఏదైతే ఉందో సో డేటా అంతా ఎగ్జాక్ట్గా ఎలా ఇచ్చామో అలానే ఉందా లేకపోతే ఏదైనా చేంజెస్ జరిగినాయా, సో ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసేది డేటా ఇంటిగ్రిటీ. సో నెక్స్ట్ ఈజ్ అథెంటికేషన్ ఎక్స్చేంజ్. సో అథెంటికేషన్ ఎక్స్చేంజ్ ఏంటంటే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఎంటిటీస్. సో ఎంటిటీ అంటే ఏం లేదు, ఏ పీస్ ఆఫ్ డేటా అనుకుందాం లేకపోతే ఒక బ్లాక్ ఆఫ్ డేటా. సో ఆ బ్లాక్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎగ్జాక్ట్గా ఉందా ఆర్ ఎల్స్ ఉన్నదాన్ని మనం ఏదైనా చేంజ్ చేసుకుంటున్నామా అని చెక్ చేసేది అథెంటికేషన్ ఎక్స్చేంజ్. సో నెక్స్ట్ ట్రాఫిక్ ప్యాడింగ్. సో ఈ ట్రాఫిక్ ప్యాడింగ్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద insertion of bits into gaps in a data stream to frustrate traffic analysis attempts.
సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రజెంట్ 26th నుంచి మనకి 21st నుంచి అనుకుంటే 21st నుంచి టీసీఎస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, 19th నుంచి జరుగుతున్నాయి. సో జరుగుతున్న ఎగ్జామ్స్కి ఏమవుతుందంటే ప్రజెంట్ 26th నుంచి మనకి టీసీఎస్ సర్వర్స్ అన్నీ డౌన్ అయిపోతున్నాయి. సో దీనికి రీజన్ ఏంటి? సో ఐదర్ అక్కడ వాళ్ళ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నా సో దే మైట్ బి గోయింగ్ త్రూ ఎ లాట్, లేకపోతే తీసుకోవాల్సిన యూజర్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రా యూజర్స్ నుంచి ట్రాఫిక్ అనేది పెరగటం. సో ట్రాఫిక్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ టు ద డేటా ప్యాకెట్స్. సో జనరల్లీ ఒక సర్వర్కి ఇన్ని అమౌంట్ ఆఫ్ డేటా ప్యాకెట్స్ అనేవి రిలేటివ్లీ రిసీవింగ్ ఆర్ సెండింగ్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సెండింగ్ రిసీవింగ్ డేటా ప్యాకెట్స్ అనేది ఎక్సెస్గా ఎక్కువ అయిందో దెన్ ఆటోమేటికలీ సర్వర్ అనేది డౌన్ అవుతుంది. సో ఇదన్నమాట ఈ ట్రాఫిక్ ప్యాడింగ్. సో ఈ ట్రాఫిక్ ప్యాడింగ్ ఏం చేస్తుందంటే అట్లా ఏదైతే డేటా ప్యాకెట్స్ ఉంటాయో ఆ డేటా ప్యాకెట్స్ ఆర్ లేకపోతే ఆ డేటా బిట్స్ మధ్యలోకి ఇంకొన్ని బిట్స్ పంపించి ఆ డేటా మొత్తం ఎగ్జాక్ట్గానే ఉందా లేకపోతే డేటా అనేది కరప్ట్ అయిందా అని చెక్ చేసేది ఈ ట్రాఫిక్ ప్యాడింగ్. నెక్స్ట్ రూటింగ్ కంట్రోల్. సో రూటింగ్ కంట్రోల్ ఏంటంటే సో ఇదేంటే మనం ఫిజికల్గా చేస్తాం అనమాట, లైక్ మన హ్యాండ్స్తో మనం చేసేది. సో ఇట్ ఎనేబుల్స్ ది సెలెక్షన్ ఆఫ్ పర్టిక్యులర్ ఫిజికల్లీ సెక్యూర్ రూట్స్ ఫర్ సర్టైన్ డేటా అండ్ అలౌస్ రూటింగ్ చేంజెస్ వన్స్ ఏ బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ ఈ సస్పెక్టెడ్. సో ఇదేంటంటే మనంతటా మనమే ఏదైతే ఒక డేటా రూటర్ కానీ లేకపోతే ఒక డేటా ఉందో ఆ డేటాలో డేటా బ్రీచ్ అయిందా లేదా అని చెక్ చేయడానికి మనం కొన్ని సిస్టమాటికల్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతాం. సో దట్ ఎప్పుడైతే మనకి డేటా బ్రీచ్ జరిగింది ఈ డేటాలో అని అనిపించినప్పుడు. సో నెక్స్ట్ నోటరైజేషన్. సో ఈ నోటరైజేషన్ అంటే ఏం లేదు, డేటా ఎక్స్చేంజ్ కోసం యూజ్ థర్డ్ పార్టీ యాప్స్. సో అంతే గైస్, ఇది మనకి ఫస్ట్ పార్ట్ అనమాట. దిస్ ఈస్ ద స్పెసిఫిక్ సెక్యూరిటీ మెకానిజమ్స్. సో కమింగ్ ఓవర్ టు ద పర్సువేసివ్ సెక్యూరిటీ మెకానిజమ్స్. సో ఓఎస్ఏలో మనకి ప్రోటోకాల్ లేయర్ ఉంటుంది కదా, లైక్ ఎట్లా చెప్పాలంటే సింపుల్గా సో mechanisms that are not specific to any particular OSI security service or a protocol layer. ఓఎస్ఐలో మనకి మొత్తం టోటల్ 7 లేయర్స్ ఉంటాయి, ఏపీఎస్ టీఎన్ డిపి. సో ఇందులో మనకి అక్కడ సెక్యూరిటీ లేయర్ ఒకటి వస్తుంది. సో ఐదర్ మనకి ఈ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెకానిజమ్స్ అనేవి ఈ ఓఎస్ఐ లేయర్లో మెన్షన్ చేసి ఉండని మెకానిజమ్స్ ఉంటాయి కదా, ఆ మెకానిజమ్స్ ద్వారా ఇక్కడ ఈ పర్సువేసివ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇక్కడ ఉంటాయి. సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి ట్రస్టెడ్ ఫంక్షనాలిటీ. సో ట్రస్టెడ్ ఫంక్షనాలిటీ ఈ సైడ్ హెడ్డింగ్లోనే మీనింగ్ ఉంది. ఇదేంటి? సో మనం ఏదైతే ఫంక్షనాలిటీ లైక్ ఏదైతే ఫంక్షన్స్ లేకపోతే ఏదైతే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తున్నామో ఆ ఆపరేషన్స్ అన్నీ లైక్ వీఆర్ ట్రస్టింగ్ అవర్ గట్స్. So the process that which is recognized to be the correct regarding some criteria such as established by a security policy. సో ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓఎస్ఐ పాలసీస్, అవి కాకుండా నార్మల్ సెక్యూరిటీ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఆ సెక్యూరిటీ పాలసీస్లో ఉన్నటువంటి ఫంక్షనాలిటీస్ని తీసుకొని చెక్ చేసేదే ఈ ట్రస్టెడ్ ఫంక్షనాలిటీ. సో నెక్స్ట్ సెక్యూరిటీ లేబుల్. So this is an approach of marking of a constraint to a resource that labels or designates the security nature of the source. So in the already ఏమనుకున్నాం, OSI లేయర్ ఏదైతే ఉందో అందులో ఉన్న ప్రోటోకాల్స్, సెక్యూరిటీ లేయర్లో ఉన్న ప్రోటోకాల్స్ని ఆ మెకానిజమ్స్ని కాకుండా మిగతా మెకానిజమ్స్ని తీసుకొని ఈ పర్సువేసివ్ సెక్యూరిటీ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అది రన్ చేస్తుందని చెప్పుకున్నాం. సో సేమ్ వే ఇక్కడ ఈ సెక్యూరిటీ లేబుల్ ఏంటంటే దాని నార్మల్ సెక్యూరిటీ పాలసీస్లో ఏవైతే ఉంటాయో ఆ సెక్యూరిటీ పాలసీస్లో ఉండే ఫంక్షనాలిటీని తీసుకొని చెక్ చేస్తుంది. సో ఇది ఎట్లాంటి డేటా లేబుల్ కింద వస్తుంది అని. సో దిస్ ఈజ్ అ సెక్యూరిటీ లేబుల్ అంటే అక్కడ దానికి ఒక నేమ్ ఇస్తుంది, అంటే దిస్ ఈజ్ అండర్ దిస్ క్రైటీరియా అని చెప్పేసి. ఇది సెక్యూరిటీ లేబుల్. నెక్స్ట్ ఈవెంట్ డిటెక్షన్. సో డిటెక్షన్ ఆఫ్ సెక్యూరిటీ రెలవెంట్ ఈవెంట్స్ ఇంక్లూడింగ్ ఫోర్జరీ, డినైల్ ఆఫ్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మోడిఫికేషన్ ఆఫ్ ఎక్సెట్రా. ఈవెంట్ డిటెక్షన్ అంటే ఏం లేదు, ఈవెంట్ అంటే ఇక్కడ ఈవెంట్ మీనింగ్ ఏంటంటే ఫంక్షనాలిటీ లైక్ ఏదన్నా ఒక ఫోర్జరీ కానీ లేకపోతే ఒక హ్యాకర్ ఏదన్నా సెక్యూరిటీ బ్రీచ్ చేశాడా, సో ఇట్లాంటివి ఈవెంట్స్ కింద వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ ఏం లేదు, ఏదన్నా ఒక హ్యాక్ ఏదైనా జరిగిందా, లేకపోతే ఫోర్జరీ జరిగిందా, లేకపోతే సెక్యూరిటీ బ్రీచ్ అయిందా, లేకపోతే డిఓఎస్ అటాక్స్ ఏమైనా జరిగినాయా, సెండింగ్ కానీ రిసీవింగ్ దగ్గర కానీ అక్నాలజ్మెంట్స్ ఏమీ రాలేదా, సో ఇట్లాంటివన్నీ ఇక్కడ ఈవెంట్ డిటెక్షన్ దగ్గర తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ ట్రైల్. సెక్యూరిటీ ఆడిట్ ట్రైల్, SAT.
So it supports a valuable security mechanism as possibly they allow detection and analysis of breaches of security by allowing a subsequent security audit. Security audit మనకి మన కాలేజెస్ ఉన్నాయి కదా, ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్నిసార్లు చెప్తారు ఆడిటింగ్ అని చెప్పేసి. ఎగ్జామ్స్లో కానివ్వండి లేకపోతే ఫీజు కట్టించే దగ్గర సో ఆడిటింగ్ జరుగుతుంది. సో ఈరోజు అట్లాంటి వర్క్స్ అనేవి ఉండవు అండ్ మీ ఫ్యాకల్టీస్ కూడా చెప్తారు ఈరోజు ఆడిటింగ్ జరుగుతుంది అందరు రావాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఆడిటింగ్ ఏంటంటే థరో చెకింగ్స్ అనమాట. థరో చెకింగ్స్ అండ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునేది ఆడిటింగ్. ఇలా చెప్తారు ఈరోజు ఆడిటింగ్ జరుగుతుంది, లైక్ థరో ప్రాసెస్ చెకింగ్స్ ఉంటాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటారు. సో దట్ ఈస్ వాట్ ఐ మెంట్, అదే ఉంది ఇక్కడ కూడా. సో చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే ఫైన్, లేకపోతే మిస్టేక్ ఎక్కడ జరిగిందని చెక్ చేసుకుంటారు అండ్ ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అక్కడ కరెక్ట్ చేసుకుంటారు. సో అది ఆడిటింగ్. ఈ సెక్యూరిటీ ఆడిట్ ట్రైల్లో ఏం చేస్తుందంటే సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏదైనా డేటా బ్రీచెస్ ఏమైనా జరుగుతున్నాయా ఆర్ జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అండ్ తర్వాత హ్యాకింగ్ జరగడానికి ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా. సో ఇఫ్ ఎనీ పాసిబిలిటీస్ రిగార్డింగ్ హ్యాకింగ్ అండ్ డేటా బ్రీచెస్, ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కవర్ చేసుకుంటారు. సో ఇదన్నమాట సెక్యూరిటీ అండ్ ఆడిట్ ట్రైల్ అనేది. నెక్స్ట్ సెక్యూరిటీ రికవరీ. సో సెక్యూరిటీ రికవరీ ఏంటి, ఇన్ కేస్ ఏదన్నా ఒక డేటా బ్రీచెస్ ఏమైనా జరిగినప్పుడు మనకి రికవరీకి సో వీ హ్యావ్ టు గెట్ డౌన్ ద స్టెప్. ఇట్లా రికవరీకి ఏదో ఒకటి ముందే పెట్టుకొని ఉంచుకుంటాం. సో ఇట్లా దానికి ఆడిటింగ్ చేసుకుంటాం అనమాట. దీనికి కూడా సపోజ్ ఏదైనా డేటా బ్రీచ్ జరిగింది, సో అన్ని రోజులు మనమే కాదంటారు కదా, ఇన్ ద సేమ్ వే ఏదన్నా ఒక సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది, ఇట్లా బ్రీచ్ జరిగినప్పుడు దాని మనం రికవరీ చేసుకోవాలి, ఎందుకంటే డేటా అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో దిస్ నెగోషియేట్ with request from mechanisms including event managing and executive functions and takes recovery conduct. సో ఈ సెక్యూరిటీ రికవరీ అనేది సింపుల్గా చెప్పుకోవాలంటే సిస్టమ్ అడ్మిన్ లాంటిది. దీనికి ఎవరు పర్మిషన్స్తో పని ఉండదు. ఒకవేళ కనుక ఏదన్నా జరిగితే డేటా బ్రీచ్ కానీ లేకపోతే హ్యాకింగ్ అనేది ఏదైనా జరిగితే సో ఆల్రెడీ ఉన్న రూల్స్ కానీ ఆల్రెడీ ఉన్న మెకానిజమ్స్ కానీ ఇది ఏది పట్టించుకోదు. సో ఇట్ కెన్ ఈవెన్ స్టాప్ ద ప్రాసెస్, లేకపోతే రికవరీకి కండక్ట్ ఉంటుంది, సపరేట్ కండక్ట్, సర్టిఫికేట్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు చూడండి. సో అట్లా దీనికంటూ ఒక సపరేట్ CCA సర్టిఫికేట్ ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని అక్కడికక్కడే ప్రాసెస్ని స్టాప్ చేసేస్తుంది. అంటే హ్యాకింగ్ ఆ ప్రాసెస్ కాదండి. సో ఏదైతే జనరల్గా మనం ఒక ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలంటే కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా, అట్లా ఆ రిగార్డింగ్ అది చేసుకొని ఈ రికవరీ ఏదైతే ఉంటుందో ఆ రికవరీకి వెళ్ళిపోతుంది. సో ఇదనమాట మనకి టూ persuasive security mechanisms and the second is specific security mechanisms. So hope అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు కనుక అర్థమై ఉంటే then please do like the video and subscribe the channel. సో ఇది guys ఈ వీడియోకి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ వీడియో తర్వాత వీడియో కాగ్నిజెంట్ 2023 బ్యాచ్ పడ్డది జస్ట్ ఈరోజే, అది కూడా ఐ థింక్ 3:20 నాకు నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ 3. సో 20 minutes అవుతుంది, లైక్ 20 minutes కాదు 17 minutes. సో ఇంకొక 15 minutes తర్వాత ఈ వీడియో ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ వీడియో అప్లోడ్ అయిన 15 minutes తర్వాత కాగ్నిజెంట్ వీడియో అయితే వస్తుంది. సో డోంట్ మిస్ ద వీడియో. సో శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చేసరికి మనకి 4 lakh నుంచి 5.7 lakh దాకా ఉంది పర్ యానం. సో మిస్ చేసుకోవద్దు గైస్. కాగ్నిజెంట్ అంటే వెల్ సెటిల్డ్ MNC కంపెనీ. సో దట్ ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. Thank you so much for watching this video.